ధ్యానం చేసుకుందాం. మాథ్యూ మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం. Now from the 6th hour until the 9th hour there was a darkness over all the land. And about the 9th hour Jesus cried out with a loud voice, saying, Eli, Eli, lama sabachthani. That is, my God, why have you forsaken me? ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని 45-46 వచనంలో మనం గమనిస్తే సుమారు 6 గంటల శిలువ యొక్క నిలిపి 6 గంటలప్పుడు 6 గంటల నుంచి 9 గంటల మధ్యలోనే ఈ యొక్క భూమి అంతా కూడా చీకటి కమ్మినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అటు తర్వాత అబౌట్ ద 9th hour జీసస్ క్రైడ్ అవుట్. 9 గంటలు ఆసనమైనప్పుడు శిలువ యొక్క నిలివి సమయం జీసస్ క్రైడ్ అవుట్. ఆయన బిడ్డగా ఏడ్చి పెద్ద వాయిస్తోని బిడ్డగా కేక వేసి ఏలి ఏలి లామా సబక్థానీ, నా దేవా నన్నెందుకు చేయించుకొని వాక్యాన్ని మాట్లాడేట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ మాటకు మనము ఏలి ఏలి లామా సబక్థానీ అనే మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటను మనము గమనిస్తూ ఉంటాం. ఇక్కడ చేయి పట్టుకోవడం, చేయి విడవడం, తర్వాత పంచభూతాలు చీకటి కమ్మడం, ఈ యొక్క అంశాన్ని బట్టి మనం గమనిస్తే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి సూర్యుడి సైతం తన యొక్క వెలుగును కోల్పోయినట్లుగా, చంద్రుడు తన యొక్క వెలుగును కోల్పోయినట్లుగా, చంద్రుడు వాటి యొక్క ప్రభావం కోల్పోయి ఆ యొక్క ప్రపంచం మొత్తం కూడా చీకటిగా ఆవరించబడి సుడిగాలి ఒక్కసారిగా పెనుగాలి వ్యాపిస్తూ ఆ యొక్క వాతావరణం మొత్తం కూడా అల్లకల్లుడంగా మారినప్పుడు దేవుని యొక్క ఆత్మ తన తండ్రికి అప్పచెప్తూ నా దేవ నా చెయ్యి నన్ను ఎందుకు విడిచిపోయి మాట్లాడిన విధానం మనం గమనిస్తూ ఉంటాం. అంటే దేవుడు సృష్టించినటువంటి యొక్క పంచభూతాల్లోనే మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ యొక్క వెలుగు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, వెలుగునిచ్చే సూర్యుడు కానీ, చంద్రుడు వెలుగునిచ్చే చంద్రుడు కానీ, ఈ యొక్క చక్కటి గాలి కానీ, ఈ భూమి, ఈ నేల, ఈ గాలి, ఈ యొక్క నీరు, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి సంపదలు. మనం ఈ భూమి మీద మనం ఉండటం కూడా అటువంటి ప్రకృతి కన్యాలు చేసినట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రకృతి తన యొక్క కోపానికి కోపాన్ని ప్రదర్శించేట్టుగా చూస్తూ ఉంటాం. నిజంగా దేవుడిలో జరిగిన అవమానానికి, దేవుడు వేసినటువంటి యొక్క శిలువ యొక్క శిక్షకు ప్రకృతి తన యొక్క కోపాన్ని చూపించింది. కానీ కోపాన్ని దేవుడికి సానుకూలంగా, ఈ మనిషిని చేసే క్రియకు వ్యతిరేకంగా ప్రకృతి తన యొక్క ప్రభావాన్ని చూపించి లోకానికి ఒక హెచ్చరిక పాటింది. దేవుడి యొక్క సృష్టిని, ఈ సృష్టి ఈయన యొక్క నిర్మించిందే కాబట్టి ఆయనను తినగలుగుతాడు కాబట్టి మీకు ఈ యొక్క ప్రకృతి కోపం ఎలా ఉంటుందని చెప్పేసి చూపించింది. అక్కడ ఉన్నటువంటి కొందరు కూడా నిల్చుని ఈయన ఏలి అని పిలుస్తున్నారు, ఏలి అంటున్నాడు, ఈయన ఏలి అని పిలుస్తున్నారు, ఏలి వచ్చి సహాయం చేస్తాడా అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడినట్టుగా గమనించడం జరుగుతాం. సో ఇక్కడ దేవుడు తండ్రి కుమారుడికి చేయి విడిచినప్పుడు ప్రకృతి నిర్మించింది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మనము, దేవుడు సృష్టించిన ప్రకృతిలో ఉన్నటువంటి మనము ప్రకృతిని మనము లెక్కించలేదు. అంటే ప్రకృతి దేవుడు సృష్టించింది అయితే ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క దేవుడు మన ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన మన చేయి విడవక ముందే మనం ఆయన యొక్క శరీరంలో ఉండాలి. ఆయన చేయి మనం ఎప్పుడైతే విడుస్తామో మనం కొన్ని శోధనను ఫేస్ చేస్తాం. కాబట్టి ప్రకృతిలో మమేకమైన మనము, దేవునితో కలిసి ఉండేటువంటి మనము ప్రకృతి యొక్క కోపానికి లోను కాకుండా ఉండాలంటే దేవుడి చేయి విడవకుండా మనం ఉండి దేవుడి పట్ల మనము మంచి యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆయన రాజ్యంలో మన యొక్క స్థానాన్ని కాపాడుకుంటామని ఈ వాక్యాన్ని బట్టి ధ్యానం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రానికి మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాం.